నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు, మన గురువు గారు మనకు నేర్పిస్తూ ఉన్న భాగవతంలోని ఆధ్యాత్మిక యోగాన్ని మనము అధ్యయనం చేస్తూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారం వరకు ఋషభుల వారు, వారి పుత్రులు భరతుల వారు, వాళ్ళ ప్రస్థానము ఏ విధంగా జరిగింది అని మనకు నేర్పించారు. మనం వాటిని కూలంకషంగా అధ్యయనం చేశాము. ఇంకా ఇక్కడి నుంచి 15వ అధ్యాయం నుంచి ఇంకొక కొత్త ఆఖ్యానాన్ని మొదలుపెడుతూ ఉన్నారు మన గురువుగారు. దాన్ని మనం చదువుకుంటూ వెళ్దాము. శుకుల వారు మనకు చెప్తూ ఉన్నారు. పరీక్షిత్తుని కూర్చోబెట్టి పరీక్షిత్ అన్న నెపంగా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. భరతస్య ఆత్మజః సుమతిః నామ అభిహితః యంహు హ వావ తస్మాత్ వృద్ధసేనాయాం దేవతాజిత్ నామ పుత్రః అభవత్. ఇంతకుముందు ఈ భరతుడి గురించి మనకు చెప్తూ ఉన్న సందర్భంలో ఎక్కువ చెప్పలేదు అప్పుడు. భరతుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడ 7వ అధ్యాయంలో ఇదే 5వ స్కందంలో మన భరతుడు మహాభాగవతుడు అంటే ఋషభుల వారి పుత్రుడు. ఆయన పరిపాలన మొదలుపెట్టాడు కదా! ఇంకా వాళ్ళ నాన్నగారు వాళ్ళకందరికీ రాజ్యం పంచించి వెళ్ళిపోయిన తర్వాత. ఆయన పంచజని అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఆయన తనకు సమానమైన అన్ని విధాలుగా గూడా అనురూపమైన ఆత్మజులను ఒక 5గురిని జనయామాస జన్మింపచేశారు. మన భరతుడికి ఆయన భార్య పంచజనికి ఒక 5గురు కొడుకులు కలిగారు. వాళ్ళు భూత సూక్ష్మాల్లాగా సూక్ష్మ పంచభూతాల్లాగా కలిగారు అని అక్కడ చెప్తూ వచ్చారు. ఎందుకు ఏమి అని మనము అప్పుడు చూసుకున్నాము. ఇప్పుడు కథగా చూస్తే ఆ 5గురు ఎవరు అంటే సుమతి, రాష్ట్రభృత్, సుదర్శనుడు, ఇక్కడ వేరే పేరున్నది స్పెల్లింగ్ మిస్టేక్ అక్కడ. ధూమ్రకేతు అని మనకి ఒక 5గురు ఆయన పుత్రులున్నారు అని చెప్పారు మన గురువుగారు. ఇంకంతే. ఆ తర్వాత ఋషభుల వారు పాలిస్తూ ఉన్న సమయంలో దాని పేరు అజనాభము. ఇప్పుడు భరతుడు దాన్ని పాలిస్తూ ఉన్న సమయంలో అది భారతమయ్యింది అని చెప్పి ఇంకిక్కడి నుంచి భరతుడి గురించి ఆయన ప్రస్థానాన్ని మనకు చూపిస్తూ వచ్చారు. భరతుడు పైతామహుల నుంచి వచ్చిన రాజ్యాన్ని ఎంత గొప్పగా ప్రజానురంజకంగా పాలిస్తూ వచ్చాడు, ఏం జరిగింది అవన్నీ చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ చెప్పలేదు. మన భరతుడికి ఆయన భార్య పంచజనికి 5గురు పుత్రులు కలిగారు. అందులో మొదటివాడు సుమతి. ఇంతవరకే చెప్పారు. అట్లా చెప్పాను గదా! అప్పుడు పేరైతే చెప్పి ఊరుకున్నాను గదా! భరతుడి యొక్క కొడుకు సుమతి అని ఒకాయనున్నాడని పేరు జెప్పాను గదా! ఆయనెవరున్నారో ఆయనకు ఆయన భార్య వృద్ధసేన అని ఉన్నది. వాళ్ళిద్దరికీ. మన భరతుడి పుత్రుడు సుమతి, సుమతి భార్య వృద్ధసేన. సుమతి భార్య వృద్ధసేన వాళ్ళిద్దరికీ దేవజిత్ అన్న పేరున్న పుత్రుడు కలిగాడు. ఇంకిక్కడి నుంచి అన్ని పేర్లు చెప్తారు. వంశం చెప్తూ ఉన్నారు. ఈ వంశం అసలు ఎక్కడ మొదలైంది? భరతుడి దగ్గర, అంతకన్నా ముందు వృషభుడి దగ్గర గాదు. అంతకన్నా ముందు ప్రియవ్రతుడి దగ్గర మొదలైంది. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని వాళ్ళున్నారని చెప్పారు గదా! ఆ ప్రియవ్రతుడి పుత్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఆ ప్రియవ్రతుడు గూడా ఎక్కడి నుంచొచ్చాడు మనకు? మన మనువు గారి దగ్గర నుంచొచ్చారు. మన మనువు గారి పుత్రుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడి దగ్గర నుంచి వాళ్ళ వంశమంతా చెప్తూ వచ్చారు. కొద్ది తరాలు గడిచిన తర్వాత ఋషభుడు, ఆయన పుత్రుడు భరతుడు, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వంశ ప్రవర చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎంతవరకొచ్చామో మన సుమతి ఆయన భార్య వృద్ధసేన, వాళ్ళ పుత్రుడు దేవతాజిత్. అథ అసూర్యాం తత్తనయః దేవద్యుమ్నః తతః ధేనుమత్యాం సుతః పరమేష్ఠి తస్య సువర్చలాయాం ప్రతీహః ఉపజాతః. మన వృద్ధసేనకు కలిగిన పుత్రుడు దేవతాజిత్. దేవతాజిత్ భార్య పేరు ఆసురి. వాళ్ళిద్దరికీ ఒక తనయుడు పుత్రుడు కలిగాడు. ఆయన పేరు దేవద్యుమ్నుడు.
దేవజుమ్నుడి భార్య ధేనుమతి. ఈ దేవజుమ్నుడికి, ధేనుమతికి ఒక పుత్రుడు కలిగాడు. ఆయన పేరు పరమేష్ఠి. పరమేష్ఠి భార్య పేరు సువర్చల. ఈ పరమేష్ఠికి ఆయన భార్య సువర్చలకు ప్రతీహుడు అన్న పుత్రుడు కలిగాడు. యః ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంసిద్ధః మహాపురుషం అనుసస్మార. ఈ ప్రతీహుడు గొప్ప ఆత్మ విద్య కలిగినవాడు. దాన్ని ఉపదేశం కూడా చేశాడు. స్వయంగా సంసిద్ధి కలిగినవాడు. మహాపురుషుణ్ణి ఆయన సాక్షాత్కరింపచేసుకున్నాడు అని ఇంత చెప్పారు గాబట్టి, ఈ ప్రతీహుడి గురించి మళ్ళీ ఎక్కడైనా కొంచెం వివరిస్తారేమో చూద్దాము. ఇంతకి పరమేష్ఠి ఆయన భార్య సువర్చలకు ప్రతీహుడు కలిగాడు. ప్రతిహాత్ సువర్చలాయాం ప్రతిహర్త్రాదయః త్రయః ఆసన్. ఇజ్యాకోవిదాః సూనవః ప్రతిహర్తుః స్తుత్యాం అజభూమానౌ అజనిషాతాం. ఇప్పుడు మన ఈ ప్రతీహుడున్నాడు గదా! ఆయన భార్య పేరు గూడా సువర్చల. ఈ ప్రతీహుడికి ఆయన భార్య సువర్చలకు ప్రతిహర్తుడు మొదలైన ఒక ముగ్గురు పుత్రులు కలిగారు. ఆ ముగ్గురు గూడా ఇజ్యాకోవిదాః యజ్ఞకర్మల్లో నిష్ణాతులు. యజ్ఞాలు చేయించడంలో వాళ్లకు గొప్ప వైసారథ్యం ఉన్నది. ఆయన సూనవః పుత్రులు. వాళ్ళ పేర్లేమి అంటే, ప్రతీహుడు ఆయన భార్య సువర్చలకు కలిగిన ముగ్గురు పుత్రులెవరు అంటే, ప్రతిహర్తుడు మొదలైన వాళ్ళున్నారు అని చెప్పారు గదా! ఇప్పుడు మిగిలిన ఇద్దరి పేర్లు చెప్పలేదు గానీ, ప్రతిహర్తుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు స్తుతి. ప్రతిహర్తుడికి ఆయన భార్య స్తుతికి అజుడు, భూమానుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. భూమ్నః ఋషికల్యాయాం ఉద్గీతః తతః ప్రస్తావః దేవకుల్యాయాం ప్రస్తావాత్ నియుత్సాయాం హృదయజః ఆసీత్ విభుః. విభోః రత్యాం చ పృథుసేనః తస్మాత్ నక్తః ఆకూత్యాం జజ్ఞే. నక్తాత్ ధృతిపుత్రః గయః రాజర్షిప్రవరः ఉదారస్రవాः అజాయత. ఇప్పుడు భూమానుడున్నాడు గదా! భూమ అని జెప్పారు గదా! ఆయనకు ఆయన భార్య ఋషికుల్య అని ఉన్నది. వీళ్ళిద్దరికీ భూముడు ఆయన భార్య ఋషికుల్యకు ఉద్గీధ అన్న పేరున్న పుత్రుడు కలిగాడు. ఈ ఉద్గీధుడికి ఆయన భార్య దేవకుల్యకు ప్రస్తావుడు అన్న పుత్రుడు కలిగాడు. ఈ ప్రస్తావుడు ఆయన భార్య నియుత్స. వాళ్ళిద్దరికీ వాళ్ళ ఔరస పుత్రుడు విభు అన్న పేరున్నవాడు ఆసీత్ కలిగాడు. విభోః రత్యాం చ. ఈ విభుడికి భార్య రతి అని ఉన్నది. వాళ్ళిద్దరికీ పృథుసేనుడు అన్న పుత్రుడు కలిగాడు. ఈ పృథుసేనుడికి ఆకూతి అన్న భార్య ఉన్నది. వాళ్ళిద్దరికీ నక్తుడు అన్న పుత్రుడు జన్మించాడు. నక్తుడికి ధృతి అన్న భార్య ఉన్నది. వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు గయుడు జన్మించాడు. ఈయన రాజర్షి శ్రేష్ఠుడు. ఉదార శ్రవసుడు అంటే ఎంతో చదువుకున్నవాడు. ఎంతో గొప్పగా శ్రవణం చేశాడు. ఎంతో గొప్ప కీర్తిని గడించినవాడు మన గయుడు. ఆయన అజాయత జన్మించాడు. ఈ గయుడు ఎటువంటి వాడంటే, సాక్షాత్ భగవతః విష్ణోః జగత్రిరక్షిషయా గృహీత సత్వస్య కళాత్మవత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్తః. ఈ మన గయుడు సాక్షాత్ భగవంతుడు, విష్ణువంశ. విష్ణువే జగత్తును రిరక్షిషయా రక్షించాలన్న ఇచ్ఛతో, రక్షితుమిచ్చా రిరక్ష. ఆయన మన విష్ణువు సాక్షాత్ భగవంతుడు జగత్తును రక్షించాలన్న ఇచ్ఛతో ఈ సత్వాన్ని, ఈ రూపాన్ని గ్రహించి ఆయన గయుడిగా వచ్చాడు. అదే కళ. ఆయన విష్ణువు యొక్క
ఆత్మవంతుడై ఉండడము అంటే, మనసేంద్రియాలన్నీ తన వశంలో ఉండడం మొదలైన ఏ లక్షణాలుంటాయో భగవద్ లక్షణాలు అవన్నీ గూడా మన గైడ్‌లో ఉన్నాయి. ఆయన మహాపురుషత్వాన్ని ప్రాప్తించుకున్నాడు. ఇంకిక్కడి నుంచి ఈ వంశ ప్రవర పూర్తయిన తర్వాత మనకు గయుడి వృత్తాంతం మొదలవ్వబోతూ ఉన్నది ఉపాఖ్యానము. కాబట్టి ఇక్కడ ఆయన గురించి చెప్తూ ఉన్నారు. మన గయుడి గురించి చెప్తూ ఇక్కడ సహ వై స్వధర్మేణ ప్రజా పాలన, పోషణ, ప్రీణన, ఉపలాలన, అనుశాసన లక్షణేన ఇత్యాదినా చ భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనా అర్పిత పరమార్థ లక్షణేన బ్రహ్మవిత్ చరణానుసేవయా ఆపాదిత భగవద్భక్తి యోగేన చ అభీక్ష్ణశః పరిభావిత అతిశుద్ధమతిః ఉపరత ఆనాత్మ్యే ఆత్మని స్వయం ఉపలభ్యమాన బ్రహ్మాత్మానుభవః అపి నిరభిమానః ఏవ అవనిం అజూగుపత్. సహ మన గయుడు ఆయన స్వధర్మంలోనే ఉండేవాడు. ఆయన స్వధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి పరధర్మాలన్నీ చేసేవాడు గాదు. మన భరతుడి కథ మనం తెలుసుకుంటూ ఉన్న సమయంలో మనకేం నేర్పించారు మన గురువుగారు? ఆయన భరతుడిగా ఉన్నప్పుడు అంటే, ఇంకా ఆయన జింక జన్మ తీసుకోలేదు. ఆ తర్వాత బ్రాహ్మడు అవ్వడం అవన్నీ లేవు. ఇంకా ఆ 2 జన్మల కన్నా ముందు జన్మ. భరతుడి జన్మ అంటే ఋషభుడి పుత్రుడుగా ఉన్నప్పుడు ఆయన గూడా ప్రజాపాలన చాలా గొప్పగా చేశాడు పాపం. చేసిన తర్వాత ఆయనేం చేశాడు? తన ప్రజలను, తన కన్న బిడ్డలను, భార్యను, రాజ్యాన్ని, భోగాలన్నింటిని వదిలిపెట్టి వానప్రస్థం చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా స్వధర్మంలోనే ఉన్నాడు పాపం. కానీ మధ్యలో ఏమైంది? ఒక చిన్న వేరే ప్రజ కనిపించింది. ప్రకృష్టంగా జన్మించిన ఒక జింకపిల్ల కనిపిస్తే, దాని పాలన, దాని పోషణ, దాని ప్రీణన, దాన్ని ప్రేమించడమో, దాన్ని ఉపలాలించడమో, దాన్ని అనుశాసించడమో, ఇటువంటి లక్షణాలన్నీ బెట్టుకుని స్వధర్మాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జన్మలో ఆయన భరతుడు. స్వధర్మం పోగొట్టుకుని పరధర్మాలన్నీ పాటించేసరికి ఏమయింది? ఆ జన్మ నశించింది. మళ్ళీ ఇంకో జన్మొచ్చిందాయనకి. మళ్ళీ ఆ జన్మ గూడా పనికి రాలేదు. మళ్ళీ ఇంకో జన్మ తెచ్చుకోవాల్సొచ్చింది. కాబట్టి స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాలన్నీ పాటించరాదు. మనము పూర్తి అజ్ఞానంలో ఉన్నప్పుడు, కంప్లీట్‌గా అనధికారులమై ఉన్నప్పుడు, అనాత్మల్నే పట్టుకుని, వాటి ధర్మాలే నా ధర్మాలనుకుంటూ, అనాత్మ ధర్మాలేవైతే అధర్మాలో, ఆ అధర్మాలనే పెట్టుకుని నా భార్యండి, నా భర్తండి, నా బిడ్డలండి, నా ఇల్లండి అనుకుంటూ అదే గృహస్థాశ్రమంలో ఉండి అవే ధర్మాలనుకుని, భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, పితృధర్మాలు, స్నేహితుల ధర్మాలు అనుకుంటూ రకరకాల అనాత్మ ధర్మాలన్నీ పట్టుకుని, అవన్నీ అధర్మాలు అని తెలుసుకోలేక, అవే ధర్మాలని అనుకోవడం వల్ల అసలు ఆ దేహమే నేను అని అనుకుని, ఆ దేహ ధర్మాలన్నీ ఆత్మ ధర్మాలనుకుని దేహాత్మ భావనతో, ఆత్మ ధర్మం పూర్తిగా చెడగొట్టుకున్నాడు కాబట్టి ఆయన జారిపోయాడప్పుడు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మలొచ్చాయాయనకి. మనవాడిక్కడ గైడ్ అటువంటి వాడు గాదు. స్వధర్మాన్ని వదిలిపెట్టకుండానే పరధర్మాలేవైనా ఉంటే చేయవలసొస్తే చేస్తూ ఉన్నాడు. ఇది రెండవ స్టెప్. ఉత్తమాధికారి ఎట్లా ఉంటాడంటే, స్వధర్మాన్ని వదిలిపెట్టకుండానే పరధర్మాలన్నీ పాటించొచ్చు పర్వాలేదు. జనకుడు మొదలైన వాళ్ళు ఎంతోమంది ఈ విధంగా చేశారు. వాళ్ళు గూడా సిద్ధి సాధించారు అని భగవద్గీతలో జనకుడిని ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పారు గూడా. అటువంటి వాడు మన గయుడిక్కడ. అయితే కానీ మనం ఒకానొక సమయంలో మళ్ళీ స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకునే కానీ పరధర్మాలన్నీ పాటిస్తూ కూర్చున్నామంటే ఎంతకాలము? సర్వధర్మాలు వదిలిపెట్టాలింక. స్వధర్మం, పరధర్మం అనుకుంటూ ఇవి కొంచెం, అవి కొంచెం ఇంకేమీ లేవు. మొత్తం సర్వధర్మాలని పరిత్యాగం చేస్తేనే గాని నా స్థితిని నేను చేరలేను. అది ఆత్మస్థితి. ఇంకప్పుడు అనధికారి, అంతంత మాత్రం అధికారి, ఉత్తమాధికారి అని ఇన్ని అధికారాలు ఎందుకుంటాయి అసలు? కర్మే లేనప్పుడు కారమే ఉండదు. కార్యం లేదు, ఏమీ లేదు. అధికారం ఎప్పుడు ఉంటుంది? కర్మలు చేస్తూ ఉన్నంత వరకే. వాడెప్పుడైతే కర్మలు మొత్తము వదిలిపెట్టేసాడనుకో, సర్వధర్మాలంటే సర్వ కర్మలు వాడు సన్యసించేసిన తర్వాత అసలు ఏ కర్మ లేకుండా పోతే,
వాడికింకా అధికారం గూడా ఉండదు. కర్మే లేకపోతే కారం లేదు. వాడు కర్తృత్వ భావనతో ఉండడు. వాడు కర్తగాడింక. దాంతో కార్యం లేదు. అంటే జగత్తు లేదు. ఉన్నదంతా ఏకం ఏవ వాడే. అయితే ఇంకా అక్కడికి ఆగిపోతుంది విషయము. జగత్తంతా ఉన్నది ఉన్నదని అనుకుంటున్న వాళ్ళ కోసం ప్రవచనం గాబట్టి, నువ్వు ఉన్నదనుకుంటున్నావు గాబట్టి, ఉన్నదే అనుకో పట్టిప్పటికైతే అని అనువాదం చేసి చూపిస్తూ కూడా, ఆ అనువదించి చెప్తూ ఉన్న అనాత్మ ధర్మాలు గూడా నిజంగా ఉన్నాయని గాదు. కానీ ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నందుకు అనువాదం ఇక్కడ. తర్వాత అపవాదం ఉంటుంది. ఈలోగా ఈ అక్కర్లేని అనాత్మ ధర్మాలన్నింటిని, అధర్మాలన్నింటిని పట్టుకొని అవి మాత్రమే ధర్మాలనుకుని, అధర్మం ధర్మంలాగా కనిపించి నీకు బుద్ధి ఆ విధంగా భ్రంశమై అట్లా చెడిపోకుండా నీ స్వధర్మాన్ని గూడా పట్టుకో అని చూపిస్తూ ఉంటాయి మన శాస్త్రాలు. మనవాడసలు పుట్టడమే అట్లా పుట్టాడు. స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా కావాలంటే పరధర్మాల్ని చేస్తూ ఉన్నాడు. ఇటువంటి లక్షణంతో ఉన్నాడాయన. ప్రజాపాలన జేస్తూ ఉన్నాడు. ప్రజాపాలన లాంటివన్నీ పరధర్మాలు. ప్రజలు అంటే దేశంలో ఉన్న ప్రజలే గాదు. ఇంట్లో ఉన్న పిల్లలు గూడా, బడిలో ఉన్న స్టూడెంట్స్ కూడా. శిష్యులను గూడా ప్రజలని పిలుస్తారు. కన్నబిడ్డల్ని ప్రజలని పిలుస్తారు. మామూలుగా జనరల్‌గా ప్రజలను పిలుస్తారు. కాబట్టి వాటన్నింటిని పాలిస్తే పాలించో, పోషిస్తే పోషించో ఏదో ఒకటి చేసావులే గానీ, ఆ లక్షణమంతా గూడా అనాత్మ లక్షణము. నువ్వు స్వధర్మం వదిలిపెట్టకుండా ఇంకేమైనా జేసుకో. ఈయన అట్లా జేస్తూ ఉన్నాడు మన గయుడు. అక్కడికి ఆగకుండా అంటే యజ్ఞాలవన్నీ చేయడం కూడా మరి లక్షణం పూజలుంటాయి. అవన్నీ చెయ్యాలి. అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఏవి చేసినా సరే, ఈ అనాత్మ ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ గూడా భగవంతుడు మహాపురుషుడు పరావరుడు బ్రహ్మము సర్వాత్మ దానికే సమర్పిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పరమార్థం అన్న పేరుతో ఉన్నదేదున్నదో దానికే అర్పిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అన్న కర్తృత్వ భావన లేకుండా ఉన్నాడు మన గయుడు. మళ్ళీ అక్కడికే ఆగకుండా స్వధర్మంలో భాగంగా ఆయన బ్రహ్మవేత్తల యొక్క చరణాలను అంటే ఆచరణలను బ్రహ్మవేత్తలు ఏ విధంగా బ్రహ్మంలో చరిస్తూ ఉన్నారు అని చూసుకుని, అటువంటి ఆచరణలన్నింటిని ఆచార్యులు చూపిస్తూ ఉన్న వాటిని ఆయన అనుసరించి సేవిస్తూ, గ్రహిస్తూ ఈయన కూడా ఆచార్యుడై ఆచరిస్తూ ఉన్నాడు. ఇది కూడా వదిలిపెట్టడాయన. ఇవన్నీ చేస్తూ ఉండడం చేత ఆపాదిత భగవద్భక్తి యోగంతో ఆయనకు గొప్ప భగవద్భక్తి సంక్రమించింది. ఇంకా అభీక్ష్ణ సహా ఇంకా మాటి మాటికి ఇదే పద్ధతిలో ఉంటూ ఉండడం చేత పరిభావిత అతి శుద్ధ మతి అయ్యాడాయన. ఆయన మతి అతిగా శుద్ధమైపోయింది. పూర్తిగా చిత్తశుద్ధి కలిగింది. దానితో ఉపరత ఆనాత్మ్యే ఆత్మని చిత్తం మొత్తం శుద్ధి జరిగేసరికి అనాత్మలన్నీ గూడా ఉపరమించాయి. ఇంక నెమ్మది నెమ్మదిగా ఇనీషియల్‌గా ఆయన రాజై ఉండి, ప్రజాపాలన, పోషణ అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నా గూడా, చివరికి ఆయనకి చిత్తశుద్ధి కలిగి, భగవద్భక్తి కలిగి, అనాత్మలన్నీ తొలగి, ఆత్మలోనే తనలోనే తాను స్వయంగా బ్రహ్మాత్మ భావనను అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఉపలభ్యమానుడయ్యాడు. కాబట్టేమయ్యాడు? ఆయనసలు అనధికారి, మంద మధ్యమాధికారి గూడా గాదు. అసలు స్టార్టింగే ఆయన ఉత్తమాధికారిగానే వచ్చేసాడు. ఆ ఉత్తమాధికారిగా ఉండి ఆయన అధికారి కాబట్టి కర్మలు చేస్తూ ఉన్నా గూడా, ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకే. రాజ్యపాలన, ప్రజాపోషణ ఎంతవరకు చేయాలో అంతవరకే చేసాడు. ఇంక దాన్ని వదిలిపెట్టాడు. పూర్తిగా అనాత్మలన్నింటిని ఆపేసాడు. వెనక్కి తిరిగాడు. చివరికి బ్రహ్మాత్మానుభవం పొంది, అసలాయనకి దేహాభిమానం ఎప్పుడూ లేదు. ఆయనసలు పూర్తిగా నేనే బ్రహ్మమయిన తర్వాత దేని గురించి అభిమానం ఇంకా? నేనన్న భావన పెట్టుకోవడం ఎందుకు నేనే అయి ఉన్న తర్వాత? ఆ విధంగా ఆయన నిరభిమానుడైపోయే ఆ స్థితిలో ఉండి, ఇంక దేహం ఉన్నంత వరకు చేయవలసి వస్తే ఈ అవనిని, భూమిని అజ్జుగుపత్ గోపనం చేస్తూ ఉన్నాడు. ఆయన బ్రహ్మాత్మానుభవాన్ని పొందుతూ గూడా నిరభిమానంతో దేహాజ్యభిమానాలన్నీ వదిలిపెట్టి
నేను అన్న ఉద్దేశం లేకుండా అకర్మగానే ఆయన అవని పాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కర్మలు చేస్తూ ఉన్నట్టు కాదు. అకర్మ. మన భగవద్గీతలో 4 అధ్యాయంలో చెప్పినట్టు. 3 అధ్యాయంలో అట్లా చెప్తూ వస్తూ ఉన్నారు. దీని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలని అక్కడ చెప్పినట్టు. తస్య ఇమాం గాథాం పాండవేయ పురావిదః ఉపగాయంతి. ఆయనున్నాడు గదా! గయ్యుల వారు. ఆయన కథను గాథలుగా గానం చేస్తూ ఉంటారు మన పురాణవేత్తలు. ఓ పాండవేయ వింటూ ఉన్నావా పరీక్షిత్? వాళ్ళేం చెప్తారంటే ఇదిగో ఈ గాథలను చెప్తారు. వాళ్ళు ఈ విధంగా గానం చేస్తూ ఉంటారు ఆయన గురించి. గయం నృపః కః ప్రతియాతి కర్మభిః ఇజ్వా అభిమాని బహువిత్ ధర్మగోప్తా సమాగత శ్రీః సదసస్పతిః సతాం సత్సేవకః అన్యః భగవత్ కళామృతే. కహ నృపః ఎక్కడుంటాడు ఇటువంటి రాజు? గయుడి వంటి రాజు ఇంకెక్కడైనా ఉంటాడా? మనము అటువంటి రాజుని ఎక్కడ పొందగలము? ఉండరు అంతే. గైడ్ ఎటువంటి వాడు అంటే కర్మభిః యజ్వా కర్మలతో, యజ్ఞాలతో ఆయన ఉన్నట్టుగా కనిపించినా గూడా దేహాద్యభిమానాలని పోగొట్టుకుని ఆయన బ్రహ్మాభిమానంతో ఉండిపోయాడు. ఆయన బహువేత్త. ఎంతో చదువుకున్నాడు. ఉదార శ్రవసుడాయన. ధర్మగోప్త. ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడు. ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నవాడు. ధర్మాన్ని రక్షించినవాడు. సమాగత శ్రీః. ఆయనకు ఎక్కడ లేని ఐశ్వర్యమంతా వచ్చి ఆయనలో చేరుకునేది. అటువంటి ఐశ్వర్యవంతుడు. ఆయన సత్పురుషుల యొక్క సదసహ అంటే సభలు. సదస్సులని అర్థం. సత్పురుషులు ఉండే సదస్సులేవున్నాయో పండిత సభల్లోనే వాటిని పాలించేవాడు. అంటే పండిత సభల్లోనే పైన ఉండేవాడు మన గయుడు. పండిత సభల్లో ఎంతో గౌరవాన్ని, అగ్రతాంబూలాన్ని పొందేవాడు. ఆయన సత్ సేవకః. సత్తుని మాత్రమే గ్రహించేవాడు. అటువంటి గైడ్ లాంటి వాడు అన్యః ఇంకా వేరేవాడు ఎవడైనా ఉంటాడా? భగవత్ కళామృతే. భగవంతుడి కళలు నిండి ఉన్నవాడు తప్ప ఇంకెవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటారా అంటే, ఇంకా ఉన్నారు గదా! చాలామంది మనకు అని అనిపిస్తుంది. వృషభుడు కూడా ఇట్లానే ఉన్నాడనే గదా! ఈయనే చెప్పారు మన శుకులవారు. రామచంద్రుడు లేదా? ఎంతమంది లేరు మనకి? ఎంతో మంది ఉన్నారు గదా! కానీ మళ్ళెందుకు ఈయన తప్ప ఇంకెవరు లేరని చెప్తూ ఉన్నారు అంటే, అట్లానే చెప్తారు. ఎవరి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారో ఆ ప్రకటనలో ఇంక దాన్ని మించి ఏది లేదు అని చెప్పడము, దాన్ని స్తుతించడము, దాని గొప్పతనాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే కావాలనే మన గురువులు ఏదైతే చెప్పబోతూ ఉన్నారో ఆ వస్తువు గురించి చాలా గొప్పగా వర్ణిస్తూ ఇంక దీన్ని మించింది లేదని చెప్తారు. అట్లానే మన గయుడు గూడా అంతటి వాడు, ఆయన్ని మించిన వాడు ఇంకెవ్వరూ లేను గూడా లేరు అని చెప్తూ ఉన్నారు. యం అభ్యసించన్ పరయా ముదా సతీః సత్యాశిషః దక్షకన్యాః సరిద్భిః యస్య ప్రజానాం దుదుహే ధరాశిషః నిరాశిషః గుణవత్ సస్నుతోదాః. యం ఎవరినైతే ఏ గయుణ్ణైతే అభ్యసించన్ అభిషేకించడం కోసము పరయాముద ఎంతో మోదంతో సతీహి మన కన్యలు దక్ష కన్యలు సతి ఆశిషః ఆశీర్పూర్వకంగా ఆశీర్వచనాలతో సత్యమైన ఆశీర్వచనాలతో మన సతులందరూ కలిసి దక్ష కన్యలు సరిద్భిః నదుల్లో, సరస్సుల్లో, సముద్రాల్లో ఉన్న జలాలన్నింటినీ తీసుకునొచ్చి వాటితో ఆయనని అభిషేకం చేసేవారు. అంతగా గౌరవింపబడేవాడు మన గయుడు. ప్రజాపతి యొక్క పుత్రికలే వచ్చి అభిషేకాలు చేయించేవాళ్ళంటే ఆయన ఎంతటి గొప్పవాడో మనం తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు.
యస్య ఎవరి కోసమైతే, ఎవరి ప్రజల కోసమైతే మన ధరా భూదేవి గుణవత్ గుణవంతమైన, దోషాలన్నవి లేని నిష్కళంకమైన, స్వచ్ఛమైన స్నుత అంటే కారుతూ ఉన్న అనర్థము. ఊధ అంటే పొదుగు. సస్నుతోధాహ అంటే పాలు కారుతున్న పొదుగులో నుంచి ఒక గోవు ఏ విధంగా కోరుకున్న పాలను కామధేనువులాగా కురిపిస్తుందో, అట్లానే మన ధరా భూదేవి గూడా గయుడు పాలిస్తూ ఉన్న రాజ్యంలోని ప్రజల కోసము వాళ్ళు కోరుకున్న ఆశిషః కోరికలన్నింటినీ గూడా దుదుహే అది పిండుతూ ఉన్నది. భూమిలో నుంచి ఏదో ఆవులో నుంచి పాలు పిండుకున్నట్టు మన ప్రజలందరూ భూమి నుంచి కోరిన కోరికలన్నింటినీ కామధేనువులో నుంచి పిండినట్టు పిండుకునేవాళ్ళు. అయితే ప్రజలకి ఎన్ని కోరికలైనా ఉండొచ్చు. వాళ్ళు ఎంతైనా వాళ్ళు కోరుకున్నవన్నీ పొందొచ్చు గానీ, మన గయుడెటువంటి వాడు ఆయన నిరాశిషః ఆయనకు ఆశలే లేవు. ఆయనకి ఏ కోరికలు లేవు. కానీ ఆయన ప్రజలు కోరుకునే ఏ కోరికనైనా ఇవ్వడానికి భూదేవి గూడా పరిగెత్తుకుంటూ వచ్చేది అని చెప్తూ ఉన్నారు. అటువంటి అంతటి గొప్పవాడు మన గయుడు. ఛందాంసి అకామస్య చ యస్య కామాన్ దుదుహుః ఆజహృః అధో బలినృపాః ప్రత్యంచితాః యుధి ధర్మేణ విప్రాః యదా ఆశిషాం షష్టమంశం పరేత్య. ఇంక ప్రతి వాళ్ళు వాళ్ళవన్నీ తీసుకొనొచ్చి ఈయనకి సమర్పించేవాళ్ళు. ఎట్లా ఉండేదంటే ఈయన అకామము, ఈయనకేమి కోరిక లేదు. ఆయన రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. కానీ నేను చేస్తున్నానన్న ఉద్దేశం లేదు. అన్నీ వదిలిపెట్టి ఉన్నాడాయన. సర్వకర్మలను సన్యాసం చేసి ఉన్నాడు. చేస్తూ ఉన్నట్టుగా కర్మలు ఉన్నా గూడా, నేను చేస్తూ ఉన్నానన్న ఉద్దేశము లేదు. దానివల్ల ఫలితం కావాలన్న ఆశ లేదు. ఏది లేకుండా ఊరికనే కర్మలు చేస్తూ ఉంటే కర్మలు కాకుండా పోతాయి అకర్మలవన్నీ. ఆయన ఆ విధంగా ఉండగా ఛందాంసి ఛందస్సులు వేదాలన్నీ గూడా అవే పనిగట్టుకునొచ్చే. కోరికలు లేని ఈయనకు ఆయన కోరుకునేవేవైనా ఉంటే ఇద్దామని జెప్పి కామధేనువుల్లాగా అవి క్షీరాన్నిచ్చేవి. అట్లా ఉండేది పరిస్థితి. అట్లానే మన నృపాః రాజులందరూ గూడా అదే ఇంకా యుద్ధంలో ప్రత్యంచితాః ఈయనతోటి యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఈయన ఎంత గౌరవంగా యుద్ధం చేసేవాడంటే, ఈయనతో యుద్ధం చేసి వాళ్ళు ఓడిపోయినా సరే గాని, ఈయన చూపించిన గౌరవానికి ఈయన పైన గౌరవంతో వాళ్ళే మళ్ళీ ఆ రాజులందరూ బలులను కానుకలను పుచ్చుకునొచ్చి, కప్పాలు పుచ్చుకునొచ్చి ఈయనకి సమర్పించేవాళ్ళు ఆజహ్రుహు. అట్లా ఉండేది పరిస్థితి. పైగా ఆయన ధర్మంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను చేస్తూ ఉన్నానన్న ఉద్దేశమే లేదు. అకర్మలుగా చేస్తూ ఉన్నాడు. అటువంటి గయుడు పాలన చేస్తూ ఉన్న రాజ్యంలో ఉన్న విప్రులందరూ గూడా, వాళ్ళు మేము వెళ్ళిపోతే మాకు ఉత్తమ లోకాలన్నీ వస్తాయి. ఎంతో గొప్ప పుణ్యమొస్తుంది అనుకుంటూ వాళ్ళు చేస్తూ తపిస్తూ ఉన్న ఏ ఏ తపస్సులున్నాయో, ఏ జపాలున్నాయో, ఏ అగ్నిహోత్రాలున్నాయో వాటన్నింటి వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కలిగే పుణ్యాలేవున్నాయో, ఆ పుణ్యాల్లో ఆరో వంతును వాళ్ళే సంతోషంగా వాళ్ళ ఆశిషాం అంటే వాళ్ళ పుణ్యఫలాల్లో ఆరో భాగాన్ని వాళ్ళే తీసుకొనొచ్చి ఆయనకిచ్చేసేవాళ్ళు. ప్రతి వాళ్ళు వాళ్ళే సంతోషంగా కానుకలుగా ఆయనేది అడిగేవాడు గాదు, కోరుకునేవాడు గాదు. కానీ మాత్రం వాళ్ళు తీసుకొనొచ్చి ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఉండేవాడు మన గయుడు. యస్య అధ్వరే భగవాన్ అధ్వరాత్మ మఘోని మాజ్యతి ఉరుసోమపీఠే శ్రద్ధా విశుద్ధ అచల భక్తి యోగ సమర్పిత ఇజ్యాఫలం ఆజహార. ఆయన యజ్ఞాలు చేస్తే ఎట్లా ఉండేది? రాజ్యపాలన చేస్తే ఇట్లా ఉన్నది గదా! ఆయన రాజుగా
అభిషేకం చేసుకుంటూ ఉంటే దక్ష పుత్రికలే, దాక్షాయణులే, సతులే వచ్చి ఆయనకు అభిషేకం చేశారు. ఆయన రాజ్యాభిషేకం చేసుకుంటున్న సమయంలో. ఆయన స్థితి అట్లా ఉంటుంది. ఇంతకాయన రాజ్యపాలన చేస్తూ ఉంటే, సామంత రాజుల దగ్గర నుంచి, ఆయన సొంత ప్రజల దగ్గర నుంచి మొత్తం అందరూ గూడా కానుకలను తీసుకొనొచ్చి సంతోషంగా సమర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ప్రజానురంజకంగా ఆయన పాలన చేస్తూ ఉన్నాడు. సరే రాజ్యపాలన అయిపోయిన తర్వాత మనవాడు యజ్ఞాలు గూడా చేయాలి గదా మళ్ళా. ఆ యజ్ఞాలు చేస్తూ ఉంటే యజ్ఞాల పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇంకా విచిత్రం, ఇంకా విచిత్రం. ఆయన యజ్ఞాలు చేసేది ఎంత చేసేవాడంటే, ఎన్ని యజ్ఞాలు చేసేవాడంటే, ఆయన యజ్ఞాలు చేసి చేసి సోమపానాలన్నీ ఇస్తూ ఉంటే, సమర్పిస్తూ ఉంటే, సోమరసాలన్నీ పిండుతూ ఉంటాయి. యజ్ఞం చేయడం, సోమరసం పిండడం. యజ్ఞం చేయడం, సోమరసం పిండడం. అన్ని చేస్తూ ఉంటే, ఆ సోమరసాలు తాగాలి గదా పాపం దేవతలందరూ వచ్చి. ఇక్కడ కూర్చున్న మనవాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఋత్వికులు వాళ్ళందరూ గూడా ఆ సోమపానం చేస్తూనే ఉంటారు మరి. ఆ సోమయాగాలన్నీ చేసిన తర్వాత సోమరసాలన్నీ పిండుతూ ఉంటే వాటిని వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు. సేవిస్తారు. ఇంకది చివరి ఘట్టం. అయితే మరి దేవతలు గూడా తాగాలి గదా! ఆ సోమరసాన్ని. వాళ్ళు గూడా వచ్చేవాళ్ళు. ఇంద్రుడితో సహా ఆయన భార్య గూడా వచ్చేది పాపం. ఆ మఘోని మఘవన్నంటే మన ఇంద్రుడు. ఆయన భార్య గూడా వచ్చేది. వాళ్ళకి గూడా పోసేవాళ్ళు. కొంచెం కొంచెం పోస్తే గూడా. ఎన్ని చేస్తాడీయన అదే పనిగా యజ్ఞాలు జేయడం, సోమరసాలు పిండడం, పోయడం. ఇంకా కొంచెం కొంచెం తాగి గూడా తాగి తాగి అదే పనిగా ఆమె గూడా మత్తెక్కి ఉండేదిట. ఆ సోమపానాలు చేసి చేసి ఇంద్రుడి భార్య గూడా మత్తెక్కి ఉండేదిట. అంత మత్తులో ఉండేదిట. అన్ని యజ్ఞాలు చేసేవాడాయన. అన్ని యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఈలోగా ఆ యజ్ఞాలు చేస్తూ ఉంటే అధ్వరాత్మకుడు యజ్ఞరూపుడున్నాడు గదా! ఆయన ఆ భగవంతుడు ఆయన అధ్వరం ఇట్లా జరుగుతూ ఉంటే, ఆ అధ్వరము సంపూర్ణమైన తర్వాత దాన్ని సంపన్నం చేయడం కోసము యజ్ఞస్వరూపుడు మళ్ళీ వచ్చి శ్రద్ధగా మనవాడు విశుద్ధమైన, అచలమైన భక్తి యోగంతో కూడి ఆయన ఈ విధంగా ఆ యజ్ఞ ఫలాన్ని మళ్ళీ భగవదర్పణంగా ఇచ్చేస్తే, సమర్పిస్తే, ఇంక మళ్ళా భగవంతుడే ఆయన కోసము, ఆయన చేసిన యజ్ఞానికి మెచ్చి ఆ ఫలాన్ని తీసుకొనొచ్చి ఇచ్చేవాడు. ఈయన తీసుకునేవాడు గాదు. ఫలం మళ్ళీ ఆయనకే ఇచ్చేసేవాడు. వీళ్ళిద్దరిది మన గయుడిది, ఆయన యజ్ఞ పురుషుడిది ఇట్లా రిలేషన్‌షిప్ నడుస్తూ ఉన్నది. వాళ్ళ రిలేషన్‌షిప్ ఎట్లా అంటే, ఈయన యజ్ఞాలు చేస్తూ ఉన్నవాడు చేస్తూ ఉన్నట్టుగా ఉంటే, వాటిని సంపన్నం చేయడానికి యజ్ఞ పురుషుడు భగవంతుడు ఫలాన్ని తీసుకొనొచ్చిస్తే, ఈయన ఫలాన్ని మళ్ళీ భగవంతుడికే సమర్పణగా ఇచ్చేస్తే, భగవంతుడు మళ్ళీ నెక్స్ట్ ఈయన యజ్ఞం చేయగానే మళ్ళీ ఫలం తీసుకొనొస్తే, మళ్ళీ ఈయన ఫలాన్ని భగవంతుడికి సమర్పిస్తే వీళ్ళిద్దరికి అట్లా నడుస్తూ ఉన్నది. మధ్యలో పాపము మన బుజ్జి దేవతలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అనుచరులతో సహా ఎందుకంటే, సాంగం, సాయుధం మొత్తం అంతా నీ పరివారంతో సహా వచ్చేయని పిలుస్తాం గదా! పాపం వాళ్ళందరిని పిలుచుకొనొస్తే అందరికి పోయడమే అయిన సోమరసాలు. వాళ్ళు పాపం మత్తులో ఉండవలసొస్తుంది. అన్ని యజ్ఞాలు చేస్తున్నాడు మనవాడు అని చెప్తూ ఉన్నారు. అంత ఘనంగా ఉన్నది ఆయన యజ్ఞ పాలన కూడా. యత్ ప్రీణనాత్ బర్హిషి దేవతిర్యక్ మనుష్య వీర్ తృణం ఆవిరించాత్ ప్రీయేత సద్యః సహ విశ్వజీవః ప్రీతః స్వయం ప్రీతిమగాత్ గయస్య. మన గయుడు చేసే బర్హిషి యజ్ఞాల్లో ఎంత ప్రీతి కలిగేదంటే మన భగవంతుడికి గూడా. యత్ ప్రీణనాత్ ఎవరు ప్రీతి చెందితే, ఏ భగవంతుడు ప్రీతి చెందాడంటే ఇంకా పైన విరించి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి దేవతలు, తిర్యక్కులు, మనుషులు, వీరు తృణాలు, రెల్లు దుబ్బులు, గరిక, పోచల వరకు కూడా ప్రతి ప్రాణి
బ్రహ్మం నుంచి స్తంభం వరకు ప్రతిదీ సంతోషిస్తుంది. భగవంతుడు ప్రీతి చెందితే బ్రహ్మం నుంచి స్తంభం వరకు మొత్తం అన్నీ ప్రీతి చెందుతాయి. కాబట్టి ఈయనేం చేస్తున్నాడు మధ్యలో, ఆ భగవంతుడు ప్రీతి చెందే విధంగా భగవత్ ప్రీత్యర్థమని మనం ఊరికే మొక్కుబడిగా శాస్త్రార్థం ఏదో సంకల్పంలో ఉంది కాబట్టి అనుకోవడం, ఇంక దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవడం గాదు. మనలాగా కాదు. యాక్చువల్‌గా ఆయన నిజంగా భగవంతుడు ప్రీతి చెందే విధంగా యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటే పూజలనే, భగవంతుడు అంత ప్రీతి చెందేసరికి ఏమైంది, మొత్తం ఆ బ్రహ్మ భువనాల్లో ఉన్న ప్రాణులన్నీ గూడా ప్రీతి చెందుతూ ఉన్నాయి. సెపరేట్‌గా ఒక్కొక్క దానికి ఎందుకు ఆయన ప్రీతి చెందింపజేయడం? ఆయన రాజ్యంలో ఉన్న ఒక సెపరేట్ ప్రజలందరిని పట్టుకొని వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడడం. ఆయన ఇంట్లో ఉన్న ఆయన పిల్లల్ని సంతోషంగా చూడడం. ఆయన సామంతరాజుల్ని సంతోషంగా చూడడం. ఆయన కోసం యాగాలు చేసిన ఋత్విక్కులు సంతోషంగా ఇట్లా ఈ రకరకంగా ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో పృథక్‌గా ముక్కలు ముక్కలుగా గాదు. ఏకంగా ఆయన భగవంతుడికే ప్రీతి కలిగే విధంగా ఉండేసరికే, భగవంతుడు ప్రీతి చెందేసరికి మొత్తం అన్నీ గూడా ప్రీతి చెందుతూ ఉన్నాయి. అట్లా చేస్తూ ఉన్నాడాయన. ఇంక మొత్తం హోల్‌సేల్. రిటైల్ గాదు. హోల్‌సేల్ చేస్తున్నాడాయన. సద్యః వెంటనే. ఇటీన భగవంతుడికి ప్రీతి కలిగించేసరికి వెంటనే అన్నింటికి ప్రీతి కలుగుతూ ఉన్నది వెంటనే. సద్యః. అట్లా ఉన్నది మనవాడి పరిస్థితి. మన విశ్వజీవుడు, విశ్వభావనుడు, మన భగవంతుడు ఆయన ఒక్కడు సంతోషిస్తే అన్నీ సంతోషిస్తాయి. అటువంటి వాడు మన గైడ్ యొక్క బర్హిషి యజ్ఞాలకొచ్చి ఆయన ఎంతో ప్రీతిని స్వయంగా ఆయనే, ఎంతో ప్రీతి చెందిన వాడై ఆయనే ఈయన యజ్ఞాలకొచ్చి ఎంతో ప్రీతి చెందుతూ ఉన్నాడు పైగా. ఆయన ప్రీతి చెందేసరికి ఇంక మొత్తం ప్రతిదీ ప్రీతితో ఉన్నది. సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉన్నదంతా గూడా అట్లా ఉన్నది పరిస్థితి. మన గైడి గొప్పతనం అటువంటిది. ఇంక సరే. గైడ్ సంగతి తర్వాత మళ్ళీ చెప్తారు గాబట్టి ఇంక దాన్నక్కడికి ఆపారు. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం వంశప్రవర. మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యారు మన గురువుగారు. ఇక్కడ మన భరతుడి దగ్గర నుంచి వస్తూ ఉన్న వాళ్ళందరిని చెప్తూ భరతుడు కొడుకు ఎట్లా చెప్పారు? కాబట్టి భరతుడి కొడుకు సుమతి. సుమతి కొడుకు దేవతాజిత్. దేవతాజిత్ కొడుకు దేవజుమ్నుడు. దేవజుమ్నుడి కొడుకు పరమేష్టి. పరమేష్టి కొడుకు ప్రతీహుడు. ప్రతీహుడి కొడుకు ప్రతిహర్తుడు. ప్రతిహర్తుడి కొడుకు ఏదో అజుడు, భూముడు. భూముడి కొడుకు ఉద్గీత. ఉద్గీత కొడుకు ప్రస్తావుడు. ప్రస్తావుడి కొడుకు విభు. విభుడి కొడుకు పృథుసేనుడు. పృథుసేనుడి కొడుకు నక్తుడు. నక్తుడి కొడుకు గయుడు. వరకొచ్చి మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యారు మన గురువుగారు. మళ్ళీ గైడ్ గురించి కొంచెం చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ప్రవర మొదలుపెట్టారు. గయాత్ గయంత్యాం చిత్రరథః సుగతిః అవరోధనః ఇతి త్రయః పుత్రాः బభూవుః. చిత్రరథాత్ ఊర్ణాయాం సమ్రాట్ అజనిష్ఠ. గయుడికి ఆయన భార్య గయంతి అనున్నది. వాళ్ళిద్దరికీ చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అని ముగ్గురు కొడుకులున్నారు. ఇందులో చిత్రరథుడికి ఊర్ణ అన్న భార్య ఉన్నది. వాళ్ళిద్దరికీ సమ్రాట్ అన్న కొడుకు జన్మించాడు. తతః ఉత్కళాయాం మరీచిః మరీచేః బిందుమత్యాం బిందుమాన్ ఉదపద్యత. తస్మాత్ సరఘాయాం మధుః నామ అభవత్. మధోః సుమనసి వీరవ్రతః తతః భోజాయాం మంధుః ప్రమంధుః జజ్ఞాతే. మంధోః సత్యాయాం భౌవనః తతః దూషణాయాం త్వష్టా అజనిష్ట. త్వష్టుః విరోచనాయాం విరజః విరజస్య శతజిత్ ప్రవరం పుత్రశతం కన్యా చ విషూచ్యాం కిలజ్జాతం. ఇంకా గయుడికి ఆయన భార్య గయంతికి చిత్రరథుడు కలిగాడు కదా. చిత్రరథుడికి ఆయన భార్య ఊర్ణకు సమ్రాట్ జన్మించాడు. సమ్రాట్కు ఆయన భార్య ఉత్కళకు మరీచి జన్మించాడు. మరీచికి ఆయన భార్య బిందుమతికి బిందుమాన్ కలిగాడు.
బిందుమంతుడికి ఆయన భార్య సరగకు మధు అన్న పేరున్నవాడు జన్మించాడు. మధువుకు మధువు భార్య సుమనస్ అన్న తల్లికి వీరవ్రతుడు అన్న పుత్రుడు జన్మించాడు. వీరవ్రతుడికి ఆయన భార్య భోజకు మందుడు, ప్రమందుడు అని ఇద్దరు జన్మించారు. మందుడి భార్య సతి వాళ్ళిద్దరికీ భవ్వనుడు జన్మించాడు. భవ్వనుడికి ఆయన భార్య దూషణకు త్వష్ట జన్మించాడు. అజనిష్ట అంటే జన్మించాడు. త్వష్టకు ఆయన భార్య విరోచనకు విరజుడు జన్మించాడు. విరజుడికి ఆయన భార్య విషూచికి శతజిత్ మొదలైన ఒక 100 మంది పుత్రులు, ఒక అమ్మాయి. మొత్తము ఈ విరజుడికి ఆయన భార్య విషూచికి ఒక 101 మంది బిడ్డలు కలిగారు. తత్ర అయం శ్లోకః. ఇప్పుడు మన ఈ వంశ ప్రవర చెప్పారు కాబట్టి దాని గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక శ్లోకంతో దాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ప్రయ్యవ్రతం వంశమిమం విరజః చరమోద్భవః అకరోత్ అత్యలం కీర్త్యా విష్ణుః సురగణం యథా. ప్రయ్యవ్రతం అంటే ప్రియవ్రతుడి నుంచి వచ్చిన అని అర్థం. ప్రియవ్రతుడి వంశము ప్రయ్యవ్రతం. ఆ వంశము ఇదేదున్నదో ప్రియవ్రతుడి దగ్గర నుంచి మొదలుపెట్టి విరజుడి వరకు ఉద్భవించిన ఈ మొత్తం విరజుడు చివరగా కలిగినవాడు. విరజుడికి కూడా మళ్ళీ చాలా మంది బిడ్డలున్నారు. కానీ ప్రియవ్రతుడి దగ్గర నుంచి విరజుడి వరకు ఎందుకో గీత కొట్టి ఆపేశారు మన గురువుగారు. ఆయన మనసులో ఏముందో ఏంటో మరి. వాళ్ళందరూ గూడా సురగణాలకు విష్ణువు ఎట్లా కీర్తిని వ్యాపింపచేస్తాడో, దేవతలకు ఎటువంటి వ్యాప్తి కలిగిస్తాడో విష్ణువు. ఎందుకు అంటే అదితికి పుత్రుడై జన్మించి ఆయన ఉపేంద్రుడై దేవతల యొక్క ప్రతిష్టను పెంచినట్టు, దేవతల యొక్క యశస్సును, కీర్తిని, వ్యాప్తిని కలిగించినట్టు, ఇక్కడ మనవాడు కూడా మన ప్రియవ్రతుడి నుంచి వచ్చిన ఈ వంశం కూడా ఈ విధంగా కీర్తి, ఎటువంటి కీర్తి అంటే విష్ణువు వ్యాప్తిలాగా అని చెప్తూ ఇక్కడ అందమైన మాట పెట్టారు. చాలా అందమైన మాట ఒకటి పెట్టారు మన వ్యాసుల వారు. అక్కరోత్ అతి అలం అన్నారు. ముక్కలు చెక్కలు చేసి దాన్ని ముక్కలు చెక్కలు చేసి 3 పదాలని ఇట్లా అతికించారు. దాన్ని మనం సరిగ్గా లైనప్‌లో పెట్టుకుంటే మనకు తెలిసిన పదం. ఇక్కడ అక్కరోత్ అతి అలం అంటే ఏంటో అనిపిస్తుంది గదా! అది మనకు బాగా పరిచితమైన పదం. అది ఎట్లానో చూద్దాం. అతి అంటే అత్యధికంగా, అతిగా, మించిన అనర్థం, ఎక్కువగా అనర్థం. అతి. అలంకరోతి, అలంకారము అయి ఉన్నది అని చెప్తాం గదా! అలంకారాన్ని ఆయన 2 ముక్కలు చేసి అలం అకరోత్ అన్నారు. అలం అంటే ఇంక చాలు అని అర్థం. అకరోత్ అంటే చెయ్యడము అని అర్థం. అలంకారము అంటే ఏమో తెలుసా అర్థము? అలంకారము అన్న పదానికి అర్థమేమి అంటే, అలంకరించుకోవడము అంటే చక్కగా ఆభరణాలన్నీ ధరించడము, బొట్లన్నీ బెట్టుకోవడము, పూలన్నీ బెట్టుకోవడం అని అనుకుంటాము. అలంకరించుకోవడం అంటే తయారవ్వడం అనుకుంటాము. అలంకారం చేసుకోవడము, అలంకరించుకోవడం అంటే తయారవ్వడము అనుకుంటాం మనము. కానీ కాదు. అలంకారము అంటే అలం, ఇంకా చాలు. ఎంతవరకు అంటే, మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామనుకోండి, ఏవో మంచి వస్త్రాలు ధరించి, వేసుకోదలుచుకున్న ఆభరణాలన్నీ వేసుకుని, పూలు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకుని, బొట్లు పెట్టుకోదలుచుకుంటే బెట్టుకుని, వాచి గూడా కావాలంటే పెట్టుకుని, చెప్పులు గూడా వేసుకుని, ఇంక రెడీ. ఇంక నేను వేరేగా తయారయ్యేది లేదు. అయిపోయింది. నా తయారవ్వడం అయిపోయింది. ఇంక ఫినిష్. ఇంకింతే. ఇంకింతే. ఇంకా ఇంతే అని చెప్తాం గదా! తయారయ్యావమ్మా? రెడీ అయ్యావా? అంటే, "ఆ! అయిపోయాను నాన్న. అయిపోయానని." ఆ అమ్మాయి తయారవుతూ మేకప్ వేసుకుని, తల దూకుని, చక్కగా పిన్స్ అన్నీ పెట్టుకుని,
మంచి బట్టలు వేసుకొని ఇంక చివరికి చెప్పులు గూడా వేసుకొని బయటకొచ్చి అయిపోయింది నాన్న ఇంకింతే అంటుంది గదా! లేదా అబ్బాయయినా సరే, ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా తయారయ్యి ఇంకింతే, ఇంకయిపోయింది, ఇంకింతే అనడం ఏదున్నదో ఇంకింతే చాలు అనర్థం. అలం అంటే చాలు అనర్థం. ఇంకా అయిపోయింది చాలు అనర్థం. చాలు అన్నంత వరకు వాళ్ళు పెట్టుకున్నారు అని అర్థం. అలంకారం అంటే చాలన్నంత వరకు అనర్థం. ఇంకది హద్దు. ఇంకా అయిపోయింది ఎండింగ్ అనర్థం. ఇప్పుడు ఈ వంశము ఎంతటి కీర్తితో వ్యాపించిందంటే అది అలంకారం. ఇంకా అంత హద్దు. ఇంక ఫైనల్ అల్టిమేట్ గోల్ రీచ్ అయిపోయింది. ఇంక దాన్ని మించిన వ్యాప్తి లేదు. అంత గొప్ప వ్యాప్తి అని అర్థం. ఇంకా వ్యాపిస్తూ ఉన్నది గాదు. అయిపోయింది వ్యాపించడం. ఫినిష్ అలంకరోతి అని జెప్పారు. అలంకారం అయిపోయిందని జెప్పారు. అలంకారం అన్నారు. వాళ్ళ వంశము విష్ణువు కీర్తిలాగా వ్యాపించడం అయిపోయింది అని జెప్పారు. అంతటి అందమైన పదమది అలంకారం. అలంకరోతి అన్న పదానికి అదర్థం. ఇంకది అయిపోయింది అని చెప్తాం గదా! అది. మనం జనరల్‌గా ఇంక అయిపోయింది అన్నదాన్ని అలంకరించుకుని అంటే ఇంక అయిపోయింది మొత్తము. ఇంక దానికి తయారైపోయి అన్నారు. తయారయింది, అయిపోయింది, తయారైపోయింది, ఫినిష్ అన్నదాన్ని అలంకారం చేసుకోవడం అంటే ఆభరణాలు అవన్నీ పెట్టుకొని తయారవ్వడం. అదే దాని అర్థం అదే. బట్ బేసిక్‌లీ ఇంక అయిపోయింది. ఫినిష్ ద ఎండ్. ఇంక అయిపోయిందని అర్థం. సో, ఎనీవే అంత అందమైన పదాన్ని అలంకరోతి అని అకరోతు అని అలంకరోతి అలంకారం. అది గూడా మామూలుగా గాదు. అతి, అతి. ఇంక మించి అని అర్థం. అని చెప్పారు. దాంతో అసలు నాంది ప్రస్తావన పూర్తయింది. ఇంకిక్కడి నుంచి మన గైల వారి గురించి మనకు ఉపదేశం ఉంటుంది. మనకి పంచమ స్కందంలో గూడా అంతే 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఇంతవరకు చూసుకున్నాం మనము. ముందు కొంచెం వంశ ప్రవర చెప్పి, తర్వాత తీరి చెప్పి, ఋషభుల వారిని చెప్పి, ఆయన పుత్రుడు భరతుడి వరకు జెప్పారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ గీత గొట్టి మళ్ళీ కొంచెం ప్రవర చెప్పి, మళ్ళీ మధ్యలో గయుడని ఒక ఆయన్ని పట్టుకొని ఆయన గురించి చెప్తూ, చెప్తూ, చెప్తూ ఇంక ఈ స్కందాన్ని పూర్తి చేస్తారు మన గురువుగారు వ్యాసుల వారు. మనము సంతోషంగా చదువుకుంటూ, అధ్యయనం చేస్తూ, అభ్యాసం గూడా చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.